వేసేస్తున్నా రెండు పళ్ళు పెట్టిన తర్వాత తీసుకోవచ్చు. ప్రాముఖ్యతను తెలియచేస్తూ మన గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ రాకతో థ్యాంక్ యూ సార్. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతి. దీపం జ్ఞానాన్ని ఇస్తుంది, వెలుగునిస్తుంది, చదువు జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా మనము దీపాన్ని వెలిగించుకుంటూ పోయినసారి మన కలెక్టర్ గారు మన కాలేజీకి విజిట్ చేసినప్పుడు ప్రిన్సిపల్ సార్ గారు అందరినీ ప్రేమగా చూసుకుంటారు, తప్పు చేస్తే మందలిస్తారు. మా కాలేజీ పేరు నిలబెట్టడానికి అంటే అంతులేని కృషితో, ఎన్నంటే నేరుగా సూటిగా పయనిస్తూ, ధైర్యంగా అడుగేస్తూ, డి అంటే దృఢ సంకల్పంతో నడుస్తూ మీరు అందరూ కలిసి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఒక బాలికను చదివిస్తే పిల్లలు ఎవరైతే రావడం లేదో వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా కాలేజీకి పంపించాలి. అప్పుడే మన రిజల్ట్ బాగా వస్తుంది, మీరు చదివిన దానికి అర్థమవుతుంది, అర్థవంతంగా కూడా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. సో మా కళాశాల ప్రాధాన్యతలు ఏంటంటే మొట్టమొదటిది పరిశుభ్రమైన కళాశాల, నీట్నెస్. చదువు కంటే కూడా దీనికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. సో మీరు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కూడా చెత్తా చెదారం లేకుండా పిల్లలందరికీ గైడెన్స్ ఇస్తున్నాము. సో డస్ట్బిన్లు అన్నీ కావాల్సినట్టు పెట్టాం కాబట్టి దాన్ని చూడాలి. రెండోది హెల్త్ అండ్ హైజీన్. ఖచ్చితంగా హాస్టల్లో స్టడీ అవర్లో కూర్చుంటే వాటర్ బాటిల్తోనే కూర్చోవాలి మా పిల్లలు. ఆ వాటర్ అన్నీ కూడా ఒక లిమిటెడ్ పీరియడ్లో చెప్తాము, అవి తాగాలి. కాబట్టి హెల్త్ అండ్ హైజీన్కి ఇస్తున్నాము. అలాగే ఇస్తున్నాము. మూడోది సేవాభావం. పిల్లలకు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలి చెప్తున్నాము. తర్వాత నాలుగోదిగా మేము విద్య నేర్పిస్తున్నామండి, అవగాహనతో కూడిన విద్య. మేము బట్టి కొట్టించడం లేదు. పిల్లలకి ఏం చెప్తున్నామంటే ప్రతి పదానికి మీకు మీనింగ్ అంతే తెలియాలని చెప్తున్నాం. సో ఇది మా డీకే కళాశాల యొక్క ప్రాధాన్యతలు. అంటే చైతన్య నారాయణ కాలేజీలో టాపర్స్తో పోటీ పడి సో మేము హాస్టల్లో ప్రత్యేకమైన కేర్ తీసుకొని ట్యూటర్స్ని పెట్టి చదివిస్తున్నాము. స్టడీ అవర్స్ అలాగే ఎలా చదవాలా స్పెషల్ క్లాసులు కూడా తీసుకొని చెప్తున్నాము.
ఆ ఫలితం మాకు ఇయర్ కనపడింది సార్, మంచి రిజల్ట్ వచ్చింది. సో ఈ విధంగా సెకండ్ ఇయర్లో కూడా చాలామంది టాపర్స్ ఉన్నారు. అలాగే స్పోర్ట్స్లో కూడా ప్రళయ కావేరి కీర్తన నేషనల్ స్థాయిలో బాక్సింగ్ ఆడిచ్చామండి. తర్వాత రాష్ట్ర స్థాయిలో ఖోఖోలో బి శ్రావణి ఇప్పుడు చదువుతుంది ఇక్కడ, ఆ అమ్మాయిని కూడా రాష్ట్ర స్థాయిలో ఆడిచ్చాము. ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లాస్ట్ ఇయర్ సార్ మా కళాశాలలో 37 రకాల ప్రోగ్రామ్స్ చేశాం సార్. అలాగే పరీక్షలు వచ్చేసి మొదటి, రెండవ, మూడవ యూనిట్ పరీక్షలు, క్వార్టర్లీ పరీక్షలు, 3 నెలల పరీక్షలు, అర్ధ సంవత్సర పరీక్షలు, ప్రీ ఫైనల్ పరీక్ష, రెండవ ప్రీ ఫైనల్ పరీక్ష. సో వీటన్నింటికీ కూడా ఈ సంవత్సరం నుండి మేమే మీ పిల్లలకు ఆన్సర్ షీట్స్ ఇస్తాము. మీ పిల్లల నుంచి పేపర్లు తెచ్చుకోవాల్సిన పని లేదు. సో కాబట్టి మేము ఇస్తాం కాబట్టి రాయాలి. ఈ పరీక్షలన్నీ పెడుతున్నాము. అలాగే వారాంతంలో నీట్ పరీక్షలు పెడుతున్నాము, జేఈఈ పరీక్షలు కూడా పెడుతున్నాము. అలాగే సిఏ కూడా సపరేట్ క్లాసెస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారి చేత మేము ప్రత్యేకంగా చేయించాము. అయితే ఇంత ప్రయత్నం చేస్తున్నా మాకు ఇంకా నీట్ ర్యాంక్స్, జేఈ ర్యాంక్స్ తగినంతగా రావడం లేదు. ఈ సంవత్సరం దానికి స్పెషల్ క్లాసులు తీసుకొని మేము ఆ నీట్, జేఈ తెప్పించాలని ప్రయత్నం చేస్తున్నాము. మా లెక్చరర్లందరూ కూడా కృషి చేస్తారని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇక మౌలిక వసతుల అభివృద్ధి మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. గత 29 సంవత్సరాలుగా జూనియర్ కళాశాలకు కళాశాల బిల్డింగ్ లేదు. ఇక్కడ డిగ్రీ కళాశాల బిల్డింగ్లో 10 రూములు ఉన్నాయి, అక్కడే అడ్జస్ట్ అవుతున్నాము. అలాగే వొకేషనల్ బ్లాక్ మాత్రమే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు మనబడి మన భవిష్యత్తు ద్వారా కట్టించారు. అక్కడ ఒక 10 రూములు వొకేషనల్ వాళ్ళకు మాత్రమే సరిపోతున్నాయి. సో లాస్ట్ సంవత్సరము మన ఆర్ఐఓ గారు టి వరప్రసాదరావు గారి చొరవతో బొల్లినేని హాస్పిటల్ చైర్మన్ గారిచే దాదాపు 2.8 కోట్ల అంచనా వ్యయంతో హాస్టల్ నిర్మాణానికి ఎస్టిమేషన్ వేయించాము. కలెక్టర్ గారు కూడా మొన్న పర్మిషన్ ఇచ్చి మాకు అది డిస్కస్ చేయమని చెప్పినారు. సో అదైతే మన హాస్టల్ ఇంకా బాగుంటుంది, పైన ఒక ఫ్లోర్ వస్తే సార్. అలాగే బిల్డింగ్ కూడా మీకు అడిగినాం సార్, అది కూడా ఇచ్చినాం సార్కు, దాని మీద కూడా డిస్కస్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కమిషనర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండు కలిసి మన కాలేజీని మోడల్ జూనియర్ కాలేజీగా సెలెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అది సక్సెస్ అయితే మన కాలేజీ ఇంకా బాగా ఉంటుంది. సో కాబట్టి మనకు 5 ఎకరాల స్థలం ఉంది ఆ చివర, అక్కడ బిల్డింగ్ వస్తే బాగుంటుందని కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాము. అలాగే together to build a better future for every student. Thank you very much for giving me this wonderful opportunity to express my thoughts and views. Thank you one and all. ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ కాలేజ్లో నా పేరు ఉమా మహేశ్వరి. నేను ఈ కాలేజ్లో వొకేషనల్ బ్లాక్లో ఎంఎల్టీ గ్రూప్ చదివాను. కాలేజ్ కావడం వలన ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మిడ్ డే మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, రికార్డ్స్ అవన్నీ ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ అమ్మాయిల కాలేజ్ కావడం వలన ప్రతి అమ్మాయికి సంవత్సరానికి సరిపడిన నాప్కిన్స్ కూడా అందజేస్తున్నారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 13,000 రూపాయలు అందజేస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే బెస్ట్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ అని నేను చెప్తున్నాను. ఈ పాఠాలు చెప్పడమే కాదు, ఆత్మవిశ్వాసం, సమయ పాలన, బాధ్యత మరియు జీవిత విలువలను కూడా మాకు నేర్పిస్తున్నారు. మా తల్లిదండ్రులు మాపై పెట్టుకున్న నమ్మకమే మా విజయాలకు బలమైన పునాదులు. మా విజయం వెనుక మా ప్రిన్సిపల్ సార్ గారు, టీచర్స్ కష్టం, పేరెంట్స్ సపోర్ట్ ఉన్నాయి. అందువల్లనే మేము ముందుకు వెళ్తున్నాము. మాకు ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, సంకల్ప్ మెటీరియల్స్, మధ్యాహ్న భోజన పథకం మొదలైన పథకాలను మాకు అందిస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. First, I would like to thank our Honorable Collector Sir for making this parents-teachers meeting a memorable moment by spending his valuable and precious time with us. First of all, I would like to express my heartfelt gratitude to our respected Principal Sir. Your vision motivates us to dream big, work hard and become responsible individuals. We are fortunate to study under your guidance. I would also like to thank our
distinguished lecturers who are the true architects of our future. They not only teach us subjects but also guide us with patience, encourage us during difficult times, and also inspire us to believe in ourselves. Their constant support helps us academically as well as personally. Our junior college is a positive learning environment where every student is encouraged to develop their knowledge, confidence, discipline, and good values. We are proud to be students of this wonderful institution. Dear parents, you are our first teachers and our greatest source of strength. Dear, every sacrifice you make, every word of encouragement you give, and every prayer you offer become the foundation of our success. As students, మాది కావల దగ్గర ఒట్టూరు. అయితే మా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ వచ్చింది 545. అందరూ ఎగతాలు చేసేవాళ్ళు, ఏం చదివిద్ది ఆడపిల్ల కదా, పెళ్లి చేసేయచ్చు కదా, ఇదే మాటలు. కానీ స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే స్కూల్ ఫస్ట్ వచ్చింది అయిపోయింది, ఇంకా పెళ్ళి ఎప్పుడు, ఇదే మాట, పెళ్ళి ఎప్పుడు. ఇంకా మా ఊర్లో ఇంతవరకు ఉంది, కానీ మా ఊళ్ళో చేర్చదలుచుకోలేదు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పెళ్ళి ఎప్పుడు, ఇంకా ఇలా మాట్లాడుతున్నారు. అందుకని మా హెడ్ మాస్టర్ మేడం అడిగితే నేను చదివింది DKW కాలేజీ, నాలాంటి వాళ్ళు ఎంతోమంది టీచర్స్ అక్కడ జాబ్లు వచ్చినాయి, గవర్నమెంట్ జాబ్స్, అక్కడ చేర్పించున్నారు. నెక్స్ట్ చేర్పించిన తర్వాత పాపకు ఫోన్ చేస్తే ఎలా ఉన్నామమ్మా అంటే పాప గురించి మాట్లాడదు, మా గురించి మాట్లాడదు. సార్ల గురించి అరుణ మేడము ఇలాగ మేడమ్స్ గురించి చెప్పిద్ది. ఈ మేడం ఇలా చెప్తుంది, చాలా బాగా చెప్తుంది. స్కూల్లో కంటే ఇక్కడ మంచి మేడమ్స్, మంచి సార్లు వచ్చారు. కెమిస్ట్రీ సార్ బాగా చెప్తారు, మేడమ్స్ బాగా చెప్తారు. తర్వాత ప్రిన్సిపల్ సార్ లోపల హాస్టల్లో చేర్పించాను. ఇక్కడ కాలేజీలోనే కాకుండా అక్కడ హాస్టల్లో కూడా కేర్ అంటే సార్ వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నారో సార్ తెలియదు కానీ, మనకందరికీ తెలియదు కానీ అంతకంటే బాగా పిల్లల్ని చూసుకుంటున్నారని మా పాప చెప్పేదాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలను. ఉద్యోగాలు చేస్తూ చివరి 2005 నుండి 14 వరకు 10 సంవత్సరాలు డిగ్రీ కళాశాలలో కామర్స్ పనిచేశాను. ఈ కళాశాల అనేది ఆ జీవితానికి ఇక్కడ గురువులు ఆ రోజుల్లో మాకు తెలియపరిచిన జ్ఞానం. ఈ కళాశాల మధ్యలో హై స్కూల్ బాగా జరిగిన ఇక్కడ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలో మాకు ఇచ్చిన జ్ఞానం మా జీవితానికి, కుటుంబానికి, దేశానికి అన్నిటికీ అనిపించింది. ఈ ప్రత్యేకంగా ఈ దొడ్డ కౌశల్యమ మహిళా కళాశాల ఫౌండర్కి తగినందుకు, అదేవిధంగా ఈ నెల్లూరులో 100 సంవత్సరాల క్రితం పట్కా కనకమ్మ గారిని ఫస్ట్ విద్యాలయాన్ని స్థాపించారు. ఆమె దాదాపు చాలా విద్యా సంస్థలు నడిపించారు. ఇలా మహిళల కోసం మహిళలు కష్టపడిన మా జిల్లా, మా లీడర్ల వాళ్ళు కట్టేటి అని నెల్లూరు జిల్లా డిగ్రీ కార్యక్రమం చాలా మంది జడ్జెస్ కాదు, లెక్చరర్సే కాదు, ప్రొఫెసర్సే కాదు, బ్యాంక్ ఆఫీసర్సే కాదు, బ్యాంక్ ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగాలు, టీచర్స్ కాదు, డాక్టర్స్ కాదు, ఒకరని కాదు, అందరూ ఇక్కడి నుంచి అనేక మంచి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ కాలేజీలో చదివినందుకు ఇప్పటికీ ఎవరికి నేను గౌరవిస్తున్నాను. వెరీ ప్రౌడ్ టు సే, చాలా గర్వంగా చెప్పగలను. ఈసారి మన కలెక్టర్ గారితో కొంత మన కళాశాల గురించి మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. విద్యార్థులకి, పేదవాళ్ళకి ముఖ్యంగా తల్లిదండ్రులకు బంధం లేకుండా దాదాపు నెల్లూరు జిల్లాలో ఉన్న హాస్టల్స్ అన్నింటితో పాటు డిగ్రీ కాలేజీ హాస్టల్ కూడా తల్లిదండ్రులకి ఫీజు బాధలు లేకుండా, రెస్పిల్ బాధలు లేకుండా విద్యార్థులకి చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో సఫలమయ్యారు. అంటే సుమారుగా 500 మంది మీరు ఉంటే 2000 రూపాయలు రెస్పిల్ పడితే 10 లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని నుంచి మనకి వచ్చేటట్టు చేసిన ఘనత మన జిల్లా కలెక్టర్ గారికి, వారికి మనందరం కృతజ్ఞతలు, అభినందనలు. దీనికోసం చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఇది స్టూడెంట్ మెంటల్ హాస్టల్గా ఉంటుంది. అదే పద్ధతిలో ఇంకా అంతకు మించి ఇంకా ఏదైనా చేయడానికి ఆయన సిద్ధమయ్యి అన్ని రకాలుగా డిస్కషన్ జరిగి చేశారు. వారికి మన కళాశాలకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు.
అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంకా చాలా మంది కొనసాగించాల్సి ఉంది. కలెక్టర్ గారు మాట్లాడాల్సి ఉంది. మళ్ళా మంచి విషయాలు ఏమంటే హాస్పిటల్ లేదు మనం ముచ్చటించుకుంటే నేను ఎప్పుడు మీ కళాశాలలో ఆల్మోస్ట్ పక్కనే 25 నిమిషాలు వస్తాను. అందువల్ల మీరు మేము నేను మీ ముందు సీనియర్ మోస్ట్ మీ అమ్మమ్మ జాబితాలో ఉన్నదాన్ని సీనియర్ మోస్ట్ సీనియర్ అకాడమిక్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ మెగా PTM 4.2 పెట్టిన ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మామూలుగా ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఈ కన్సెప్ట్ ఎప్పటి నుంచి ఉండేది, కానీ ఈ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రాం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. ఈరోజు టీచర్స్తో కూడా కలవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం అంటే పిల్లలు ఇంటిలో ఒక రకంగా ఉంటారు, ఇంటి బయట ఒక రకంగా ఉంటారు. సో ఈ PTM వల్ల మీకు మీ పిల్లల గురించి తెలుసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ. చాలా సార్లు మీరు షాక్ అయిపోతారు. అలా నా బాబు అలా చేస్తారా, నా పాప అలా ఉంది. సో ఇక్కడ మీరు ఈ PTMని చాలా పాజిటివ్గా తీసుకోవాల్సింది అవసరం ఉంది. మీరు ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు మీ టీచర్స్తో మీ బాబు మీ పాపతో పాటు మాట్లాడాలి. తర్వాత బాబు పాపని కొంత బయట పంపించి 2 minutes సెపరేట్గా టీచర్స్తో మాట్లాడినప్పుడు మీ పిల్లల గురించి మీకు తెలియని విషయాలు మీకు మీ టీచర్ చెప్తుంది. ఇది ఈరోజు మెయిన్ ఆబ్జెక్టివ్ అది. కానీ ఈ ఫీడ్బ్యాక్ మీ పిల్లల గురించి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అది ఇంకా ముఖ్యం. వినడం లేదు, ఇలా ఫీడ్బ్యాక్ వస్తే వాళ్ళని కొట్టడం తిట్టడం కూడా చేస్తారు. అది అసలు కరెక్ట్ కాదు. ఈ సభ పెట్టడానికి ఈ మీటింగ్ పెట్టడానికి అది ఆబ్జెక్టివ్ కాదు. ఇప్పుడు అందరూ పిల్లలు ఇంప్రూవ్ అవ్వాలి. ఈరోజు ఎక్కడ ఉన్నారు, రాబోయే రోజుల్లో దానికంటే బెటర్ ఉండాలి అని ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఏం చెప్పకూడదు. ఎందుకంటే గతంలో వేరే రకంగా ఉండేది. పిల్లల్ని కొడితే పిల్లల్ని తిడితే వాళ్ళు వింటారు. కానీ ఈరోజు సమాజం చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు మంచి పేరెంటింగ్ అంటే మీ పిల్లలకి ఒక ఫ్రెండ్ లాగా మీరు ఉంటారు. ఏ ఫ్యామిలీస్లో పేరెంట్స్ పిల్లలకి ఒక ఫ్రెండ్ లాగా ఉన్నారు, అక్కడ ఆ పిల్లలు ఇంకా పై స్థాయికి వెళ్తున్నారు. మీ రిలేషన్షిప్ మీ పిల్లలతో ఎలా ఉండాలంటే మీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు నేరుగా మీ దగ్గర వచ్చి మీకు ఏం హెజిటేషన్ లేకుండా చెప్పాల్సింది. ఆ ఫ్రాంక్నెస్ మీది మీ పిల్లల మధ్యలో ఆ రిలేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఎలా అయింది అంటే మేము చాలా బిజీ అయిపోయాము, మా పిల్లలతో మాట్లాడలేకపోతున్నాము. బోత్ కొన్ని హౌసెస్లో మదర్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ ఉన్న చోట్ల ఇంకా సమస్య ఉంది. ఎందుకంటే ఆఫీస్లో పొద్దున్న 10 నుంచి 6 వరకు పని చేసిన తర్వాత ఇంటి పని కూడా చేయాలి, హోంవర్క్ చేయించుకోవాలి. ఆ తర్వాత మాట్లాడడానికి టైం ఎక్కడ ఉంది? సో దయచేసి నా రిక్వెస్ట్ అంటే 5 minutes పడుకొని ముందు మీరు చెప్పకుండా మీ పిల్లల్ని మాట్లాడించండి. మీకే సమాజంలో ఏం జరుగుతున్నాయి మీకు తెలుస్తుంది. ఈరోజు మాకంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతున్నాయి, ఏం ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, లేకపోతే టెక్నాలజీ క్షేత్రంలో కొత్తగా ఏం వచ్చింది, చాలా పేరెంట్స్కి తెలియదు, కానీ పిల్లలకి తెలుసు. ఫ్రెండ్గా, యాజ్ అ ఫిలాసఫర్గా, యాజ్ అ గైడ్గా మీ పిల్లలతో ఉండాలి. ప్రతిరోజు 5 minutes ఖచ్చితంగా
వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రతి సంవత్సరం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు చాలా చేంజెస్ వస్తున్నాయి పిల్లలకి. ఎస్పెషలీ ఇప్పుడు ఈ కాలేజ్, జూనియర్ కాలేజ్కి వస్తే మీరు చాలా క్రిటికల్ ఫేజ్లో ఉన్నారు. కొంతమంది పిల్లలు అంటే క్లాస్ ఫస్ట్ నుంచి చాలా మేధావిగా ఉంటారు, కానీ క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంతా ఇంపార్టెంట్ లేదు. కానీ కెరియర్లో క్లాస్ 9th నుంచి సరైన ఫౌండేషన్ ఉండడం, సరైన గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అప్పుడప్పుడు ఎలా ఉంటాయంటే చాలామంది క్లాస్ 10th ఫెయిల్ కూడా ఐఐటిలో, నీట్లో టాపర్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 9th, 10th వరకు ఓన్లీ ప్రిపరేషన్, యాక్చువల్ స్టడీస్ 11th, 12th అండ్ గ్రాడ్యుయేషన్. సో సరిగా మార్క్స్ రాలేదు, సరిగా చదవడం లేదు, స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది తప్పు లేదు. మీరు వాళ్ళని గైడ్ చేయాలి, స్లోగా కరెక్ట్ రూట్కి తీసుకొని వెళ్ళాలి. సో మళ్ళీ రిపీట్ చేస్తాను, యూ షుడ్ బి యువర్ కిడ్స్ బెస్ట్ ఫ్రెండ్. అంత ఫ్రాంక్నెస్ ఉంటేనే ఖచ్చితంగా మీ పిల్లలు ఈరోజు క్లాస్లో ఫస్ట్ రావడం గొప్ప విషయం కాదు. ఈ మే బి 10th, బట్ ఈ మే బి లాస్ట్. సమాజంలో చాలా జాబ్స్ వచ్చినాయి, ఐఐటి, నీట్, లేకపోతే ఐఎస్ మాత్రమే కాదు. మీ పిల్లల్ని మీరు బెస్ట్ స్టూడెంట్గా తయారు చేయాలి. అతనికి ఏమి ఇష్టం ఉంటే దీనికి మీరు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో కూడా బాగా పొటెన్షియల్ ఉంది, కానీ ఏం చేయాలంటే 100% ఎఫర్ట్, 100% కమిట్మెంట్ ఆ పనికి ఇవ్వాల్సింది. నేను ఇప్పుడు డ్రీమ్ వాల్ చదివాను, కొంతమంది డాక్టర్స్ అవ్వాలి, కొంతమంది పోలీస్ అవ్వాలి, కొంతమంది రైటర్ అవ్వాలి, కొంతమంది ఒక పాప రాసింది నేను ఉర్దూ టీచర్ అవ్వాలి. సో ఇట్ ఈస్ హర్ డ్రీమ్. ఆవిడ డ్రీమ్కి మీరు సపోర్టివ్గా ఉండాలి. ఓకే, సో ఇది మెగా పీటీఎం చాలా మంచి ఆలోచన. టీచర్స్తో రెగ్యులర్గా టచ్లోనే ఉండాలి, వాళ్ళతో కూడా మీరు వాగ్వివాదం చేయకూడదు, వాళ్ళ మాట వినాలి అనేది. ఎందుకంటే లిస్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఎప్పుడప్పుడు నేనేం చూసానంటే ఈ మధ్యలో పబ్లిక్ ఎక్కువ మాట్లాడుతున్నారు, వినడం తక్కువ ఉంది. కానీ మీరు చూడు, దేవుడు మాకు 2 ears ఇచ్చారు, ముఖం ఒకటి ఇచ్చారు. ఎందుకు? 2 times వినాలి, హాఫ్ టైం మాట్లాడాలి. ఆ రేషియో ఎక్కువ వింటేనే మీరు సరిగా మాట్లాడతారు. మీరు ఎక్కువ మాట్లాడితే మీ వినడం సరిగా రాదు. సో వినడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టీచర్ మాట వినాలి, మీ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో వినాలి, అప్పుడే మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ. ముందుకు రాగలరు. సో గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా గురు పూజితాకి మూమెంట్ కాబట్టి మేబీ వచ్చి ఉండకపోవచ్చు సార్. షైనింగ్ స్టార్ అవార్డు కూడా ఈ అమ్మాయికి వచ్చింది, జగన్ సిఎస్సి. ఈ అమ్మాయి తదుపరి సీనియర్ బిఆర్ఎం 970 మార్క్స్. ప్రస్తుతం బి వెంకట సంజన జూనియర్ బైపీసీ ఇంగ్లీష్. అది మంచిది. రెండోది ఇప్పుడు ఏమైనా కొంతమంది డాక్టర్స్ మీరేమవ్వాలి చేస్తున్నారు, సాఫ్ట్వేర్ డిజైనర్. సో 18 ఆల్రెడీ మీరు అయింది.
సాఫ్ట్వేర్ డిజైనర్ అంటే మీరు కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ చేయాలి. ఆ తర్వాత డిజైనింగ్ ఇప్పటి నుంచి కొంత మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ప్రతిరోజు మీ డ్రీమ్ గురించి మీరు ఆలోచన చేస్తూ మీ యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. సో ఇప్పుడు లాయర్ చెప్పారు, లాయర్ని మీరు ఎల్ఎల్బీ చేయాలి. ఎల్ఎల్బీ చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఎంత ఫీజు ఉంటుంది, రేపు ఫీజు కూడా పేమెంట్ చేయాలి కదా. ఆ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలా మీరు మొబిలైజ్ చేస్తారు. సపోజ్ నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఐఏఎస్ అవ్వాలి అంటే నేను చాలా ఎప్పటి నుంచి ఆలోచన చేశాను. మీరు 18లో కాదు, నేను 12 ఇయర్ ఉన్నప్పుడు కూడా ఐఏఎస్ అవ్వాలి అనేది ఆలోచన చేసేసాను. కానీ ఐఏఎస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మీరు క్లాస్ 12 తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాతనే ఎగ్జామ్ రాయాలి. సో ఇప్పుడు ఐఏఎస్కి ఎలా ఉంటాయి అంటే ఎగ్జామ్ ప్రాసెస్ విత్ ఇన్ ఐఏఎస్ అవ్వాలంటే ఎగ్జామ్ 2 ఇయర్స్ ఎలా ఉంటుందంటే 1 ఇయర్ మీరు చదవాలి మినిమం. తర్వాత ప్రీలియమ్స్, అక్కడ రూమ్ తీసుకోవాలి, రూమ్కి రెంట్ ఇవ్వాలి, రూమ్కి భోజనం ఎక్కువ పేమెంట్ చేయాలి, స్కూల్ కోచింగ్ ఇవన్నీ కూడా. సో ఇంచుమించుగా కొంత ఎక్స్పెండిచర్ ఉంటుంది. వాళ్ళని చూసుకోవాలి కదా. మామూలుగా మనకు ఎక్కువ మంది మిడిల్ క్లాస్ నుంచి ఉంటారు. అప్పుడు గ్రాడ్యుయేషన్ వరకు ఇప్పుడు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సపోజ్ మీ సో నేను అంటే నేను జాబ్ చేస్తూ ఎగ్జామ్ రాస్తాను. జాబ్ చేస్తూ అంటే నాకంటే అంత ఫినాన్షియల్ ఇష్టం అంత చదువుతాను లోన్ తీసుకొని అలా లేదు. కాబట్టి నేను నా జాబ్ చేస్తూ ఎవ్రీ డే 2 hours 4 hours ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ చెప్పండి. ఆ తర్వాత ఎగ్జామ్ దగ్గర వచ్చినప్పుడు, సపోజ్ ప్రిలిమ్ ఎగ్జామ్ దగ్గర వచ్చినప్పుడు లీవ్ అప్లై చేస్తాను. సో మీరు కూడా సపోజ్ లాయర్ అంటే ఫుల్ టైం 4 years అక్కడ ఉంటారు. 4 years అంటే కోర్స్ చేయాలంటే అక్కడే ఉండాల్సింది. అంటే ఎక్స్ట్రా మార్క్ అంటే మీరు అర్థం చేసుకొని మీరు స్పేస్లో వెళ్తారు, అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఆక్సిజన్తో పాటు అది లైఫ్ కూడా టఫ్ అర్థం చేసుకోండి. అంటే అక్కడ ఓన్లీ 2 ఉంటారు. సో ఆ మెంటల్ స్ట్రెంత్ కూడా అవసరం. ఈ రోజు నుంచి మీరు మీ లైఫ్ స్టైల్ దాని ప్రకారం ఊహించండి. అక్కడ ఎలా ఉంటుంది, మీరు ఒక రాకెట్లో ఉన్నారు, అక్కడే మీకు ఆల్ సబ్జెక్ట్స్ గురించి గుడ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్కి అక్కడే ఫీవర్ వచ్చింది. సో మీరే డాక్టర్, అక్కడ సపోజ్ ఒక ఏసీ పని చేయట్లేదు, ఆ ఏసీ కూడా మీరే రిపేర్ చేయాలి. ఫోన్ పని చేయట్లేదు, ఫోన్ కూడా మీరే రిపేర్ చేయాలి. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎస్ఓపీ ఉంటాయి. కానీ ఎస్ట్రోనాట్ అవ్వాలంటే మీ ఐక్యూ మిగతా కంటే కొంచెం బెటర్ ఉండాలి. అంటే ఏ ఇష్యూ అయినా సరే మీరు దీన్ని హ్యాండిల్ చేయగలగాలి. కానీ సాధ్యం కొంచెం మీరు చాలా ఎఫర్ట్ పెట్టాల్సింది వస్తుంది. ఆల్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇప్పుడు లాయర్ అంటే ఎస్ట్రోనాట్ అంటే రిపేర్ చేసేటప్పుడు ఆ రాకెట్ నుంచి గైడ్ వచ్చి ఒక వైర్తోనే కనెక్ట్ అయ్యి బయట వచ్చి ప్రిపేర్ చేయాల్సింది వస్తుంది. యాక్సిడెంట్ అవసరం మొత్తం చుట్టూ చీకటి ఉంటుంది, ఏముంది బ్రహ్మాండంగా ఫ్యాన్ లైట్ బట్ మీకు అడ్రినలిన్ రష్ వస్తుంది. ఎస్ ఐ కెన్ డూ ఇట్ వెరీ హై అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ నేను ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఏ డ్రీమ్ ఉంది దానికి రిక్వైర్మెంట్ ఏముంది, ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ప్రిపరేషన్ ఈరోజు నుంచి మొదలు పెట్టాలి. 2008 నుంచి దీని 2012లో ఎగ్జామ్ రాస్తాను. నేను 2008లోనే డిసైడ్ అయ్యి 2008 నుంచి దీని ప్రకారం స్టడీ మొదలు పెట్టేశాను. జాబ్ చేస్తూ టైంలో చాలా టైం దొరుకుతుంది, కానీ 1 hour 2 hours ఎంత బిజీ డే అయినా సరే కనీసం 2 hours. కానీ 2008లో 2009లో 2010లో 2012లో నా దగ్గర సఫిషియెంట్ నా బ్యాంక్ బ్యాలెన్స్ డిపాజిట్ చేశాను. ఇప్పుడు నేను 2 years ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తాను.
నాకు నా పేరెంట్స్ సపోర్ట్ అవసరం లేదు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ అవసరం లేదు, నేను సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాను. ఢిల్లీలో వెళ్ళి నేను నా ఓన్ డబ్బుని నేనే ఇస్తాను. ఆ ప్రిపరేషన్ చేశాను 3 years గురించి. ఆ తర్వాత రోజుకి 18 hours ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా, నో టీవీ, నో మూవీ, నో ఫోన్. అప్పుడే సార్ ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఏదో మీరు మీ డ్రీమ్ ఉంది కదా, ఆ తప్ప మీ లైఫ్లో ఇంకా వేరే ఏమి ఉండదు, ఏమి ఉండకూడదు. అప్పుడే మీకు సక్సెస్ ప్రతి టైంలో వస్తుంది. అది కొంత దేవుడు అలా అది కూడా ఉంటాయి. కానీ మీరు నిత్య ప్రతిరోజు మీరు ఎఫర్ట్ పెడితే సక్సెస్ యూస్. కొంత ఆలస్యంగా రావచ్చు, ఈ సంవత్సరం రాకుండా నెక్స్ట్ ఇయర్ వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. కొంత ఫెయిలియర్ కూడా వస్తాయి. అప్పుడు కూడా ఫెయిలియర్ వచ్చినప్పుడు మీరు డిమారలైజ్ అవుతుంది. ఎందుకు ఫెయిలియర్ అయ్యారు అనేది ఆలోచించేసినప్పుడు మిగతా వాళ్ళు మీకంటే ఏం బెటర్ చేశారు అది మీరు ఆలోచించేసి మీరు ఏం తప్పు చేస్తున్నారు. ఓకే, అప్పుడే ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత సపోజ్ మీ డ్రీమ్ అయిన తర్వాత అక్కడే ఎండింగ్ కాదు, అది బిగినింగ్. బ్యాంక్లో ఇలా చాలా పని చేయాల్సింది. డిజైనర్ ఈ డిజైన్ ఎవరు చేశారో మాకు అపేర్ కావాలి. ఈ కంపెనీకి CEO ఉంటారు, చైర్మన్ ఉంటారు, MD ఉంటారు, వాళ్ళు తెలుసుకోవాలి ఎవరండి బ్రహ్మాండంగా చేశారు. గుడ్ లైఫ్ ఫ్యాక్టరీ డిజైన్ లైఫ్లో ఏ వర్క్ చేసినా దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో హూ ఇస్ సక్సెస్ఫుల్, ప్లాన్స్ ప్రాపర్. ప్లానింగ్ లేకుండా ఏది జరగదు. మీరు సక్సెస్ అనేది బై లక్ ఒకసారి సక్సెస్ వస్తుంది, కానీ మళ్ళీ సక్సెస్ రావాలి. మీకు అవకాశం ఉంది. సార్ ఒక్క వర్డ్ మాట్లాడంటే మాకు చాలా లీడ్ చేయాలంటే సార్ కంటే ఎందుకు చెప్తున్నాను, ఆయన సక్సెస్ఫుల్ లైఫ్, హార్డ్ వర్కింగ్, ప్లానింగ్. ఇప్పుడు కూడా ఫార్మేషన్ ప్రిపేర్ తీసుకొచ్చింది కూడా ఒక మేడం. ఎవరు ఆ మేడం అంటే కృతికా శుక్లా మేడం. సార్ వాళ్ళపై ఇద్దరు IAS ఆఫీసర్స్. ఇంతకన్నా ఇన్స్పిరేషన్ అంటే సార్ చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఎందుకంటే ఒకటం కాదు, కానీ ఈకే కళాశాల అంటే ఎంతోమంది పేద విద్యార్థులు ఏం పాపాలు అప్పటి తెలిస్తే చెప్పచ్చు. సో సార్ చెప్పారు ప్లానింగ్ కష్టపడి చదువుకోవాలి. దిస్ ఈస్ ద వాడు మీరు వెళ్ళిన తర్వాత సజీవ గారు చెప్పారు ఇన్స్పిరేషనల్ స్పీచ్. ఆ అమ్మాయి అందరికన్నా టాప్ మార్క్స్ తెచ్చుకుంది. ఆ పేదరికము నాన్న సరిగ్గా చూడలేదు, ఇంటి పరిస్థితి వేరే ఉన్నాయి, ఊరు వేడి వెతుక్కోవాలనుకుంటే వాడు ఎవరు ప్రజలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న NL హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న NL హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.